సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా. చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీత ఎక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్బరాజ్ తాతయ్య. సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు. నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓసి ఈ పాట దానికా తాటేకి చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పందెం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. చెప్పక్. చెప్పక్. చెక్. అయ్యో. చపక్. అయ్యో. చెప్పక్. చపక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునా అమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు ఏం లేదు. అలా ఓడిపోయావేంటే? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. ఏంట్రా బంటి? వసే సీత, ఈ రోజు అమ్మమ్మ మౌనవ్రతం కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చావన్నమాటే.